న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలకు గాను 15.850 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షల క్యూసెక్లు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వస్తుండటంతో 40 గేట్లు తెరిచి గోదావరి నదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో గురుద్వారా సాహెబ్ నుండి ఇందిరా చౌక్ వరకు జరిగిన 350వ షహీదీ శతాబ్ది నగర్ కీర్తన యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన గురుద్వారా వద్ద యాత్రలో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు రైతు వేదికలో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుండే పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, వృద్ధులు కూడా క్యూలో నిలబడ్డారు. యూరియా సకాలంలో లభించకపోవడంతో తాము సాగు చేసిన పంటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. గంటకు లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 3,14,486 క్యూసెక్ల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో దిగువకు అంటే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి న్యూ టౌన్ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ స్థానికులు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రతిరోజు 7 MLD నీరు అవసరం కాగా కేవలం 5 MLD మాత్రమే సరఫరా అవుతుందని కమిషనర్ అదనపు కలెక్టర్ కు వివరించారు. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 14,800 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 8,200 రూపాయలు, పాత పత్తి 7,600 రూపాయలు, కొత్త పత్తి 7,211 రూపాయలుగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర 200 రూపాయలు, పాత పత్తి 300 రూపాయలు, కొత్త పత్తి 11 రూపాయలు పెరిగాయి. అయితే నాన్ ఏసీ మిర్చి ధర 100 రూపాయలు తగ్గింది. మార్కెట్ కమిటీ సభ్యులు ఈ వివరణ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనుకుల రాకేష్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జీవో 46ను రద్దు చేయాలని, గ్రూప్ 1 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలోని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వివిధ కళాశాలలు, పరీక్షల నియంత్రణ శాఖ అడ్మిన్ మరియు హాస్టల్స్ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది పూలతో బతుకమ్మలను అలంకరించి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆటపాటలతో జరుపుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ అని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ కొనియాడారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం చెలో సెక్రటేరియట్ కార్యక్రమం నేపథ్యంలో రాత్రి నుండే అంగన్వాడీ ఉద్యోగులను, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు. సమస్యలను పరిష్కరించే బదులు పోలీసు నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం అవివేకమని ఆయన అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ను కూడా గృహ నిర్బంధం చేశారని ఆయన పేర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. బెల్లంపల్లి పట్టణం మండల పరిధిలో దంచి కొడుతున్న ఈ వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులు తప్ప ఉద్యోగస్తులు, ఇతర పనులు చేసుకునే వారు బయటకు రాలేకపోతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది.